హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు జరిగేటువంటి యుద్ధంలో ఇస్లామిక్ రాజ్యాలు అంటే వాళ్ళ దేశాలు కానివ్వండి, లేకపోతే క్రిస్టియానిటీ వాళ్ళ దేశాలు కానివ్వండి, ఈ రెండిటికి ఒకరికొకరు కొట్టుకొని వీళ్ళలో వీళ్ళు చేస్తారు. ఎందుకంటే వీళ్ళకు ఉన్నటువంటి అహంకారం కానివ్వండి, వీళ్ళకి ఉన్నటువంటి ఇంకేమంటారు ఆధిపత్యం కానివ్వండి, వీళ్ళు ఎందుకంటే ఒకరికొకరు నుంచి వీళ్ళు పోట్లాడుతుంటారు. ఎందుకంటే వీళ్ళకి కావాల్సింది కులపిచ్చి ఎక్కువ. సో వాళ్ళు సనాతన ధర్మం యొక్క నియమాలు పద్ధతులు అన్నిటినీ వీళ్ళు గాల్లో కలిపేశారు వీళ్ళు వచ్చి. సో తిరిగి ఆ యొక్క సనాతన ధర్మము అతి త్వరలోనే రాబోతుంది. సో ఆ సనాతన ధర్మం రాబోతున్న వ్యవధిలోనే అంటే ఆ యొక్క సమయంలోనే ఇప్పుడు ఈ దేశాలన్నీ నాశనం అవుతున్నాయి. ఎందుకంటే ఇంత ప్రపంచ జనాభా ఆ సనాతన ధర్మంలో ఉండబోదు. కాబట్టి సనాతన ధర్మం అనేది చాలా చిన్నది. ఎందుకంటే అది అక్కడి నుండి తిరిగి నూతన రాజ్యం ప్రారంభం కాబోతుంది. సో దాన్ని అందరూ కూడా స్వాగతించండి. సో దాన్ని స్వాగతించాలి కాబట్టి మీ పరిధిలలో ఉండండి. ఎవరు కూడా ఈ సనాతన ధర్మాన్ని వ్యతిరేకించకండి. ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళు నాశనం అవుతారు, అది 100% షూర్. కాబట్టి మీరు సనాతన ధర్మాన్ని ఒప్పుకోండి, స్వీకరించండి. ఇదే అంటే ఆది బీజం. కాబట్టి ఈ బయటి దేశాలు ఏవి కూడా ఉండవు, వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని చనిపోతారు. మిగిలేది ఒక భారతదేశమే మాత్రమే మిగులుతుంది. సో ఇందులో కూడా ఈ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కూడా అందరూ నాశనం అవుతారు. కాబట్టి సనాతన ధర్మాన్ని వీడకండి. ఎవరైతే దీంట్లో అంటే సనాతన ధర్మంలో ఎవరైతే వస్తారో వాళ్ళు మాత్రమే మిగులుతారు. మిగతా వాళ్ళంతా వారి శరీరాలను వదలాల్సిందే, చనిపోవాల్సిందే. ఎవరు దీన్ని ఆపలేరు. కాబట్టి తస్మత్ జాగ్రత్త.